దీప్తి తన హస్బెండ్ చాలా మంచివాడిలా నటిస్తూ కళ్ళకు గంతలు కట్టి బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసేస్తాడు. వేరే అమ్మాయితో అఫైర్ కూడా పెట్టుకుంటాడు. అంతలో తన రూమ్ నుండి మంటలు రావడం గమనిస్తుంది దీప్తి. అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో తనకి చాలా గాయాలవుతాయి. అప్పుడు తన పెద్ద కూతురైన కీర్తి అది చూసి చాలా భయపడిపోయి తన నాన్న మీద చాలా కోపంతో ఉంటుంది. వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఫైర్ ఎమర్జెన్సీ టీం వాళ్ళు వచ్చి మంటలు అనేది ఆర్పేస్తారు. దీప్తిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు దీప్తికి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. బేబీని బయటికి తీస్తారు. అనుకోని రీతిగా దీప్తి చనిపోతుంది. అంతటితో కీర్తియే తన చెల్లిని పెంచి పోషించి పెద్ద చేస్తూ ఉంటుంది. కీర్తి చాలా కష్టపడుతుంది. పగలనక రాత్రనక చాలా కష్టపడి ఎంతో బాగా చదువుకొని అలా రోజులు గడుస్తూ కీర్తి పెద్దదవుతుంది. అలాగే పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం కూడా సంపాదిస్తుంది. వాళ్ళ నాన్న మీద ఎలా అయినా రివెంజ్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంది. వాళ్ళ నాన్నని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. జైల్లో ఓసులు లెక్క పెట్టేలా చేస్తుంది. కీర్తి చేసిన పని చాలా బాగుంది కదా.